సమ్మర్లో ముందుగా విడుదలయ్యే పెద్ద సినిమాకి కలెక్షన్ల పరంగా ఉండే అడ్వాంటేజ్ ఏంటనేది తెలిసిందే. గత 4-5 ఏళ్లలో సమ్మర్లో ముందు రిలీజ్ అయిన భారీ సినిమాలేవి మిస్ ఫైర్ అవ్వలేదు. అందుకే ఈ ఏడాది కూడా ఆ అడ్వాంటేజ్ క్యాష్ చేసుకోవాలని చాలా సినిమాలు చూస్తున్నాయి. అయితే ముందుగా రిలీజ్ డేట్ పక్కా చేసింది మాత్రం పవన్ కళ్యాణే. సర్దార్ గబ్బర్ సింగ్ ఏప్రిల్ 8న విడుదల కావడం ఖాయమని నిర్మాత శరత్ మరార్ ప్రకటించారు. మార్చిలో మ్యూజిక్ లాంచ్ చేసి ఏప్రిల్ 8న మూవీ రిలీజ్ చేస్తారట. మ్యూజిక్ లాంచ్తోనే పబ్లిసిటీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. సర్దార్ డేట్ కన్ఫర్మ్ అయింది కనుక ఇక దాని ముందు వెనుక 2 వారాల వ్యవధిలో భారీ సినిమాలేవి రావని ఫిక్స్ అయిపోవచ్చు. ఒకవేళ ఆ టైంలో రిలీజ్కి ప్లాన్ చేసుకుంటున్న సినిమాలున్నా కానీ వాయిదా వేసుకోక తప్పదు. సర్దార్ గబ్బర్ సింగ్లో అభిమానులకి నచ్చే ఎన్నో అంశాలని పవన్ జోడించారట. తమ్ముడు ఖుషీ టైంలో కుర్రకారుని ఉర్రు తొలగించిన పవన్ ఐడియాలు మళ్ళీ ఈ చిత్రంలో చూడవచ్చునని మాస్ పల్స్ బాగా తెలిసిన పవన్ పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా దీనిని తీర్చిదిద్దాడని చెప్తున్నారు. పవన్ ఐడియాలని దర్శకుడు బాబీ మరింత ఇంప్రూవైజ్ చేసి తెరకెక్కించాడట. ఇవన్నీ వింటుంటే సర్దార్ ఎప్పుడెప్పుడు వస్తాడా అనిపిస్తుంది కదూ. నువ్వు నా పక్కన ఉంటే ఏదైనా సాధించగలను నేత్ర. మొదట నిన్ను కల అనుకున్నా, మనసు పడి చెలివనుకున్నా, కలలు నిజమవుతుంటే ఇది నమ్మలేకపోతున్నా. ఎదుటోడు బట్టి మన క్యారెక్టర్ ఉండాలి కానీ మనకు మనం క్యారెక్టర్ ఫిక్స్ అయితే బ్రతకలేం.